మంతని పట్టణంలో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలోని లైన్ గడ్డ గంగాపురిలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న సుమారు 60 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గంగాపురి గ్రామంలోని ఓ మైదానంలో వేసుకున్న ఢేరాలో నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని లైన్ గడ్డలో అక్రమంగా రేషన్ బియ్యం ఉన్నాయని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 చోట్ల దాడులు చేసి పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని మంతని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంతనికి చెందిన రాచర్ల రమేష్, సయ్యద్ అస్లాంలను నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వం గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులను నిషేధించిన నేపథ్యంలో కూడా మా సిపి గారు రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు మంతని లోపల విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల లోపల భాగంగా రాచర్ల సత్యనారాయణ అనే వ్యక్తి దగ్గర పెద్ద ఎత్తున గుట్కా ఉత్పత్తులు పొగాకు ఉత్పత్తులు దొరకడం జరిగింది. దీని మీద చట్టపరంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం నిషేధించినటువంటి ఏ వస్తువు కానీ గుట్కాతో సహా ఏ వస్తువు కానీ నిషేధించబడిన వాటిని వ్యాపారం చేయడం కానీ వినియోగించడం కానీ నేరం కాబట్టి వ్యాపారస్తులకు మరియు ప్రజలకు